మొదటిసారి ఇలాంటి సభలో మాట్లాడుతున్నందుకు మొదటిసారి ఇలా మాట్లాడుతున్నాను. మొదటిసారి ఇంతమంది గొప్ప నాయకుల ముందు మాట్లాడుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇచ్చినందుకు ఇట్లాంటి ఆపర్చునిటీ. అండ్ ఏమైనా తప్పులుంటే మనస్ఫూర్తిగా క్షమించగలరని తెలియజేస్తున్నాను. మొదటగా కామ్రేడ్ బాల్ మహేష్ గురించి మాట్లాడాలంటే మన ఫస్ట్ టైం మా నాన్నగారు సంతాప సభలోనే కలిశాను. వాళ్ళు మా నాన్నగారి గురించి చాలా గొప్పగా మాట్లాడారు. వారు మా నాన్నగారు సంతాప సభలో పార్టీ ఆఫీస్ నుంచి మమతా హాస్పిటల్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నారండి. మధ్యలో అడిగారు, మా మావయ్య వాళ్ళే అడిగారు, కార్లో వెళ్ళండి సార్, ఎందుకు నడుచుకుంటూ వెళ్ళటం అని. లేదండి, మనం కాకపోతే ఇంకెవరు వెళ్తారు అని చెప్పి వాళ్ళు పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి మమతా హాస్పిటల్ వరకు ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ ఉంటుందండి. 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. అంత దూరం వాళ్ళు నడిచే వచ్చారు. అక్కడ సభ అయిపోయేంత వరకు అక్కడే ఉన్నారు. మళ్ళీ అక్కడ నుంచి మా పార్టీ ఆఫీస్కి వచ్చారు. అక్కడ కూడా చాలాసేపు ఉన్నారు. అక్కడే భోజనం చేశారు. మమ్మల్ని అందరినీ కలిసి మమ్మల్ని ఓదార్చి అక్కడి నుంచి వెళ్ళారు. ఒక కమ్యూనిస్ట్ అంటే మరో కమ్యూనిటీతో ఎలా మెలగాలో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళు అవతల కమ్యూనిటీకి అంత మర్యాద ఇస్తారో వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి. అండ్ తర్వాత మా నాన్నగారి గురించి చెప్పాలంటే, వాళ్ళు ఎప్పుడు మా నాన్నగారితో అంత ముందు రోజే మాట్లాడాను. రోజు మాట్లాడతాం మా నాన్నగారితో, 1 గంట మాట్లాడతాము. యూఎస్ నుంచి ఫోన్ చేస్తాను. ఆ రోజు ముందు రోజు కూడా మా నాన్నగారు నాతో మాట్లాడేది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలే. వాళ్ళు ఆ రోజు నాతో ఏమన్నారంటే, ఇవాళ సభ ఉంది నాన్న, మీటింగ్ ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి, రేపు మళ్ళీ మాట్లాడదామని చెప్పాను నాతోటి. వాళ్ళకి ఎప్పుడు పార్టీ గురించి కానీ ప్రజల గురించి కానీ మొదట వాళ్ళ గురించి ఆలోచించిన తర్వాత కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడు ఆలోచిస్తారు. వాళ్ళకి ముందు ఏది ముఖ్యమంటే వాళ్ళ పార్టీ గురించి ఆలోచిస్తారు, తర్వాత ప్రజల గురించి ఆలోచిస్తారు. తర్వాత కుటుంబాలకి ఏమో అవసరం, వాళ్ళ చదువు విషయంలో కానీ, వాళ్ళకి ఒక దారి చూపించడంలో కానీ, వాళ్ళు నేర్పిన ఆదర్శాలు విలువలు మాకు ఎంతో ఉపయోగపడ్డాయండి. అండ్ ఈరోజు చూడవచ్చు ఎంతోమంది నాయకులు మన గురించి కానీ, అంటే ప్రజల గురించి కానీ, ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు కానీ, ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు కానీ ఎంతమంది ఉన్నారు చూడొచ్చండి. ఒకప్పుడు పెట్రోల్లో 10 రూపాయలు పెట్రోల్ పెరిగిందంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళందరూ బయటకు వచ్చి పోరాటం చేస్తే కానీ దాంట్లో ఒక 5 రూపాయలు 6 రూపాయలు తగ్గించేవాళ్ళు. ఇవాళ ఎంతమంది కమ్యూనిస్టులు బయటకు వచ్చి పోరాటం చేస్తుంటే తగ్గిస్తున్నారు. అసలు వస్తున్నారా? ముందు ఎంతమంది మన కోసం వచ్చి పోరాటం చేస్తున్నారో తెలుసుకోవాలి. ఇట్లాంటి వాళ్ళు తగ్గిపోవడం వల్ల ఎవరికో నష్టం కాదు, మనకే నష్టం. అంతెందుకండి, ఇవాళ ప్రతి ఒక్కరు ఐటీ రంగం అంటున్నారు. ఐటీ రంగంలో ప్రతి ఒక్కరు వారానికి 40 గంటలు ఇచ్చేది వారానికి 40 గంటలు. కానీ ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగం వారానికి మినిమం చెప్పాలంటే 50 నుంచి 60 గంటలు పనిచేస్తున్నాడండి. అతను పనిచేసి 50 నుంచి 60 గంటలు అతని గంటకి ఇంత శాలరీ అని ఇవ్వరండి. ప్రతి ఒక్కరికి ఇంతే ఇస్తారు. వాళ్ళకి ఉదయం 9 నుంచి మొదలు పెడితే రాత్రి అయిపోయేసరికి 11, 12 అవుతుందండి. వాళ్ళ గురించి ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు అంతెందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ప్రతి నెల వాళ్ళు 30% శాలరీ వాళ్ళు ట్యాక్స్ కింద కడుతున్నారు. ఇవాళ నేను ట్యాక్స్ కింద 30% కడుతుంటే నాకు గవర్నమెంట్ నుంచి ఏమొస్తుంది? నా పిల్లలు గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి వెళ్ళగలరా? గవర్నమెంట్ స్కూల్స్లో అటెండ్ అవ్వగలరా? నాకేమైనా ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుందా? మా పిల్లలకి ఏమైనా ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తుందా? లేకపోతే వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైనా ఫ్రీ ఫ్రీ హెల్త్ కేర్ ఉపయోగపడుతుందా? ఇట్లాంటి వాటి గురించి ప్రశ్నించే వాళ్ళు చాలా తక్కువ మంది. దానికి మెయిన్ కారణం ఒక కమ్యూనిస్టులు తగ్గడం వల్ల ఇట్లాంటి వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించడానికి లేదు. ఇందాక మా నాన్నగారు సభ్యత్వాల గురించి నమోదు చేస్తున్నప్పుడు పర్టికులర్ డాక్టర్ సెల్ అని పెట్టారండి. అట్లాంటిదే ఒక ఇంజనీర్ సెల్ అని పెట్టి దానిలో ఇట్లాంటి ఇంజనీరింగ్ విద్యార్థులతో, ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో కానీ, లేకపోతే ఇట్లా ఇంజనీరింగ్ వర్కర్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళ గురించి కూడా పరిశీలించడానికి కమ్యూనిస్ట్ పార్టీ చూడాలని చెప్పి కోరుకుంటున్నానండి. అండ్ ఈ సభకి ఈ సభకి పిలిచినందుకు, మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.